హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హ్యామ్స్టార్ గురించి అనేది మాట్లాడుకోబోతున్నాం. నేను నిన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చెప్పాను, హ్యామ్స్టార్ గురించి వీడియో అనేది చేద్దాం. అండ్ మీరు ప్రాఫిట్ పర్ అవర్ ఎలాగా ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి, ఒక ట్రిక్ అనేది కూడా ఆ వీడియోలో చెప్తానని చెప్పాను. సో ఆ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ రీసెంట్గా హ్యామ్స్టార్ కాయిన్ అనేది KuCoinలో ప్రీ మార్కెట్గా లిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ప్రీ మార్కెట్లో ఒక కాయిన్ కాస్ట్ ఎంత ఉన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉన్నది కాబట్టి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే, హ్యామ్స్టార్ డైలీ కాంబోస్ కూడా దాంట్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సైఫర్ కోడ్స్ కూడా దాంట్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ MIMI కాంబోస్ కూడా దాంట్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మీకే యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. అండ్ ఇప్పుడు ప్రాఫిట్ పర్ అవర్ అలాగా ఇంక్రీజ్ చేసుకోవాలో ఆ ట్రిక్ అనేది చూసిన తర్వాత ఒక కాయిన్ కాస్ట్ ప్రీ మార్కెట్లో ఎంత ఉన్నదో అది మీకు చెప్పేస్తాను, ఓకేనా? ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అప్పుడు మీరు సింపుల్గా ప్రాఫిట్ పర్ అవర్ అలాగే ఇంక్రీజ్ చేసుకోవాలి, మీకు తెలుస్తుంది. సో ఇది నా మైనింగ్ ఇంటర్ఫేస్. వీడియో స్టార్ట్ చేయకముందు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. చాలామంది అడుగుతున్నారు పై గురించి వీడియో చేయండి అండ్ ఎలా విత్డ్రాల్ చేసుకోవాలనేది. బ్రో, పై గురించి నేను ఒక వీడియో చేశాను, 8 స్టేజ్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో. అండ్ ఫస్ట్ నుంచి చెప్పమన్నారు, అది కూడా మీ కోరిక మీదకు నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది త్వరలో. అండ్ విత్డ్రాల్ ఎలా చేసుకోవాలో చాలామంది కామెంట్ అనేది చేయడం జరుగుతుంది. విత్డ్రాల్ ఇది టైం ఫర్ మైనింగ్ బ్రో. ప్రస్తుతం మీరు మైనింగ్ అనేది చేసుకోవాలి. వీళ్ళు ఎప్పుడు ఎయిర్ డ్రాప్ చేస్తారో, లిస్ట్ అనేది చేస్తారో అప్పుడు నేను ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది చేయడం కూడా నేను జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? ఇప్పుడు మీరు ప్రాఫిట్ పర్ అవర్ ఎలా పెంచుకోవాలంటే, నేను డైలీ కాంబోస్ సెండ్ చేస్తున్నాను కదా, ఆ విధంగా కూడా మీరు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెంచుకోవడం అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ సెక్షన్లోకి వస్తే ఫ్యాన్ టోకెన్స్, స్టేకింగ్, BTC పేయర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కింద నుంచి పై వరకు ఇవన్నీ 15th లెవెల్ వరకు పట్టుకెళ్ళండి. ఇక్కడ 15 ఉన్నారు కదా, అంతవరకు తీసుకెళ్ళిపోండి. మీకు సింపుల్గా ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎక్కువ మీకు కనిపిస్తుంది అండ్ మీకు వాల్యూ కూడా. ఇక్కడ నేను 84 అప్రాక్సిమేట్లీ 84 మిలియన్ టోకెన్స్ అనేవి ఉన్నాయి, బట్ ఈ వాల్యూ అనేది లేదు. నేను కొద్దిగా ఇంక్రీజ్ చేయడం చూస్తున్నాను ఒకేసారి. ఇవన్నీ ఇక్కడ చూడండి, మార్కెట్ సెక్షన్లో కొన్ని 15th లెవెల్ వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, టాప్ 7 CMC పేయర్స్ అంట, అవి నేను 15th లెవెల్ వరకు చేసేయాలి. అన్నీ చేసేయండి మీరు 15th లెవెల్ వరకు, అన్నీ ఏవి వదిలిపెట్టద్దు. కొన్ని స్పెషల్స్ దగ్గర కొన్ని ఉంటాయి చూడండి మిలియన్స్లోని, అవి కొద్ది పక్కన పెట్టండి. అండ్ ఇంకో విషయం, మీరు చాలామంది మిలియన్స్లో కొంటారు కదా, ఇక్కడ చూడండి ప్రాఫిట్ పర్ అవర్ మీకు గంటకి ఎన్ని కాయిన్స్ జనరేట్ చేస్తుందో ఇక్కడ రాసి ఉన్నది, అది చూసుకొని కొనుక్కోండి. మీకు అది కూడా ఇంపార్టెంట్ చాలా, అర్థమైందండి. ఇక్కడ చూడండి ప్రాఫిట్ పర్ అవర్ 7,000 కాయిన్స్ అంట, ఇక్కడ 575 అని చూపిస్తారు. అది ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ 140 అని చూపిస్తారు. ఇది మెయిన్, ఇది అసలైంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు రెండు చూసుకోవాలి, 15th లెవెల్కి మీరు పట్టుకెళ్ళాలి ప్రతి కార్డ్ని అనేది. నెక్స్ట్ మీరు ప్రాఫిట్ పర్ అవర్ ఎన్ని కాయిన్స్ వస్తున్నాయో పర్ అవర్కి అది కూడా మీరు చూసుకొని ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. మీకు ఒక ట్రిక్ అనేది చెప్పేసాను, ఇది మీరు సింపుల్గా ఫాలో అయితే మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది మిలియన్ వరకు వెళ్ళచ్చు అవకాశం ఉన్నది. నెక్స్ట్ KuCoinలో లిస్ట్ అయింది అన్నాను కదా, హ్యామ్స్టార్ ఎంత రేట్ ఉన్నదంటే 1 కాయిన్ ఈక్వల్స్ టు $0.3 అనేది ఉన్నది. మన ఇండియన్ కరెన్సీ అప్రాక్సిమేట్లీ 25 రూపీస్. ఒకసారి మీరు గూగుల్లో వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. సో నేను అందుకే చెప్తున్నాను, ఇలాంటి మైనింగ్ బాట్స్ని మిస్ అవ్వకండి. అండ్ ట్రస్టెడ్ కూడా ఇవి నేను రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, అది మీరు కొనాలా వద్దా అంటే, మీకు ఒక రియాలిటీ చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మీరు సపోజ్ కొన్నారనుకోండి, ఒక 5 మిలియన్ టోకెన్స్, $0.03కి 5 మిలియన్ కాయిన్స్, 1 కాయిన్ ఈక్వల్స్ టు అంత అప్రాక్సిమేట్లీ ఒక $200 అలాగ అవుతుంది అనుకోండి. నేను లెక్క పెట్టలేదు, అప్రాక్సిమేట్లీ ఆ $200 టోకెన్స్ మీరు కొన్నారు, 5,000 హ్యామ్స్టర్ దీనికి మీకు వచ్చాయి. కానీ మీకు దీంట్లో కన్నా సెండ్ చేయడం అవ్వదు, ఈ మెయిన్ వ్యాలిటీకి సెండ్ చేయడానికి అవ్వదు. నెక్స్ట్ మీరు సేల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. మీరు ఇప్పుడు బై చేసేసారు కాయిన్స్ అనేవి, బట్ మీరు సేల్ చేసుకోవాలంటే మీరు $200 కొన్నారు, $250 ఎక్స్ట్రా $50 యాడ్ చేసేసి మీరు సేల్ చేయడానికి అనుకున్నా అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మీరు 5,000 కాయిన్స్ బై అనేది చేశారనుకోండి, మీరు ప్రాఫిట్ సేల్ చేయాలనుకుంటే అవి సేల్ అనేవి అవ్వవు. మీరు సేల్ పెట్టుకోవచ్చు, కానీ కొనుక్కున్న వాళ్ళు చాలా రియర్ దొరకరు. 90% మీరు సేల్ చేయడానికి చూస్తే మీకు కస్టమర్ అనేది దొరకడు. ఇప్పుడే మీకు చెప్తున్నాను. సో ప్రీ మార్కెట్లో కొనుక్కోవద్దు అకార్డింగ్ టు మీ. మీరు కొనుక్కోవాలనుకుంటే నాకు కామెంట్ అనేది చేయండి, మీకు ఎలాగా కొనుక్కోవాలో అన్నీ క్లియర్ కట్గా వీడియో క్లియర్గా యాప్ ఓపెన్ చేసి మరి చెప్తాను.
సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో ఇంతే. మీరు ప్రాఫిట్ పర్ అవర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్పేసాను క్లియర్ కట్గా. అన్ని 15th లెవెల్ 15 లెవెల్ ఇంక్రీజ్ అనేది చేసేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.